ప్రేస్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నీవిక నీ మాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. కపటమైన మోసపూరిత బోధకులు అబద్ధాలను పౌలు ఖండించాడు. కొరింథీ సంఘానికి తన మొదటి పత్రికలో అతడు లేఖనాలలోని యేసును గురించిన సత్యాన్ని వివరించాడు. ఈ యేసు మెస్సియా, మన పాపముల నిమిత్తము మృతి పొందెను, 3వ దినమున లేపబడెను, తరువాత 12 కనబడెను, కడపట పౌలుకును కనబడెను. ఈ యేసు కన్య మరియ ద్వారా భూమి మీదికి వచ్చాడు. ఆయన దైవిక స్వభావాన్ని ధృవీకరించడానికి ఇమ్మానుయేలు అని పేరు కలిగి ఉన్నాడు. ఇది మీకు తెలిసిన యేసులా అనిపిస్తుందా? ఆయన గురించి బైబిల్లో రాసిన సత్యాన్ని అర్థం చేసుకోవడం, అంగీకరించడం మనం పరలోకానికి నడిపించే ఆత్మీయ మార్గంలో ఉన్నామని నిశ్చయత ఇస్తుంది. ప్రార్థన. ప్రియమైన దేవా, నీ సత్య మార్గంలో నడుచుటకు నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.